పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అర్బన్ బ్యాంక్ నూతన చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. చైర్మన్ గా వలవల రవికుమార్, మరో 9 మంది డైరెక్టర్లతో బ్యాంక్ కార్యదర్శి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాతాదారులకు మేలు చేసే విధంగా నూతన పాలకవర్గం హౌసింగ్ లోన్లు ఎక్కువ ఇచ్చి ఖాతాదారులను ప్రోత్సహించాలని, వారి నమ్మకాన్ని పెంచి కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేసే విధంగా పనిచేయాలన్నారు. చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు బాధ్యత అప్పగించిన ఎమ్మెల్యే నాయకర్, కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం అర్బన్ బ్యాంక్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఎటువంటి భేదాలు చూపించకుండా ఖాతాదారులందరికీ సమన్యాయం చేస్తానని అన్నారు. ఎందుకంటే ఏదో ఒక పని మీద సంతకం పెట్టడం కోసమే వేరే వాళ్ళకి లోన్ రావాలి. ఆ లోన్ రావాలంటే నేను సంతకం చెయ్యాలి కాబట్టి నేను బ్యాంక్కి వెళ్ళాను తప్ప నాకు నాయకర్ గారితో తిరిగితే ఉండే సంతోషం అంత ఇది నాకు బ్యాంకులో కూర్చుంటే రాదు, ఖచ్చితంగా రాదు. కానీ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యత న్యాయం చేయాలి కాబట్టి అందులో ఎంతోమంది డిపాజిటర్లు ఆ బ్యాంకుని నమ్మి డిపాజిట్లు చేశారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలి కాబట్టి ఖచ్చితంగా మేము కానీ మా సభ్యులు కానీ 100% నీతి నిజాయితీగా ఆ బ్యాంకుకి మంచి చేస్తాం తప్ప మా వల్ల చిన్న హాని కూడా ఆ బ్యాంకుకి జరగదని మీ అందరికీ, అంటే ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరి ముందు మేము హామీ ఇస్తున్నాం. ఆ బ్యాంకు అభివృద్ధికి మేము తోడ్పాటుగా ఉంటాం. అలాగే ఆ బ్యాంకు ఎన్నో బ్యాంకులు పోయిన తర్వాత కూడా మళ్ళీ లేవలా, కానీ నరసాపురం బ్యాంకు ఒక చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది అధికారులు, అందులోకి వచ్చిన అధికారులు చాలా కష్టపడ్డారు. సగం జీతాలు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అందులో. అప్పుడు ఎందుకంటే అది కష్టకాలంలో ఉందని అలా ఇంటింటికి తిరిగి ఆ డబ్బులు వసూలు చేస్తూ ఆ బ్యాంకును అలా అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన చైర్మన్లు కూడా ఆ అభివృద్ధిని ఇంకొంచెం అభివృద్ధి చేసే తప్ప ఎవరు కూడా దాన్ని పాడు చేయలేదు. అందుకని వాళ్ళ ద్వారానే వాళ్ళ తర్వాత వచ్చి మేము కూడా ఇక్కడ ఉండే నాయకులు, కూటమి నాయకులు ఏ విధంగా అయితే మమ్మల్ని నమ్మారో, ఏ విధంగా అయితే మాకు అప్పచెప్తే ఆ బ్యాంకు కొంచెం అభివృద్ధి చెందుతుందని వాళ్ళు నమ్మారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేమందరం కష్టపడి పనిచేస్తామని, అలాగే ఇంత గొప్ప కార్యక్రమానికి ఇలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 100% స్ట్రైక్ తోటి భారతదేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీలు కానీ 100% స్ట్రైక్ తోటి ఏ పార్టీలు కూడా ముందుకు రాలా. 21 సీట్లు గెలిచారు ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. 2 ఎంపీ పదవులు పోటీగా 2 కూడా గెలవడం జరిగింది. ఆయన తెలంగాణలో కూడా 2014 నుంచి కూడా పార్టీలు పెట్టింది. తెలంగాణలో కూడా అక్కడ కూడా మరి కార్యక్రమాలు చేయడం, అక్కడ కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. రాజకీయ పరంగా కూడా మరి చాలా సందర్భాల్లో కూడా ఆయన రమ్మంటే ఆయన మీటింగ్ వెళ్ళడం జరిగింది. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు వాళ్ళకి పోయో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ అక్కడ పోటీ చేస్తే వాళ్ళకి రాజకీయ పరంగా ఇబ్బంది ఉంటుందనే ఆలోచనతో ఒక మీటింగ్కి పర్మిషన్ ఇవ్వడం చాలా బాధాకరం. అది అంటే అక్కడున్న అక్కడ తెలంగాణకి మనకి తేడా చూడండి. ఇందాడ జయాంధ్ర చెప్పి మన సోదరులు ఎవరు మాట్లాడిస్తే గంట శ్రీని గారు అన్నారు, తెలంగాణలో జై తెలంగాణ స్ఫూర్తి బలంగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఏంటంటే మళ్ళా ఆ కసి చాలా తక్కువ. ఆ రోజు ఏదైతే బైఫర్కేషన్ జరిగినప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ రోజు మనం ఒక్కరోజు పోరాటాలు చేశారు చాలామంది. ఆ రోజు అనుకోని పరిస్థితులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలతోనే మన ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం మనందరూ కూడా చూసాం. మరి ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆయన సభకు పర్మిషన్ ఇవ్వడం చాలా బాధాకర విషయం. మరి కేంద్రం వాళ్ళ అధికారుల మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలో ఎక్కడన్నా మనం ప్రయాణం చేసే బాధ్యత ప్రతి ఒక్క పార్టీది, ప్రతి ఒక్క ప్రజలది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే కనుక ఆ రోజు రాజ్యసభ కానీ ఆ రోజు ఎంపీలు ఉన్నటువంటి నాయకులు వేరే రాష్ట్రాల నుంచి పోటీ చేసిన చాలా మంది, కర్ణాటక కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎంపీ